ఎర్ర సముద్రాన్ని పాయలు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా సైన్యాన్ని నడిపించడం మామూలు మాట కాదు. ఈ సైన్యానికి మంచి ఫుడ్, త్రాగడానికి నీళ్లు, ఇలాంటి ఫెసిలిటీస్ని కూడా అందజేశాడని అంటే మీరు ఆలోచించాలి. పగలేమో మేఘస్తంభం, ఇప్పుడు ఎట్లా ఉంది వాతావరణం, ఇట్లా. రాత్రికి వచ్చేసరికి హీటర్ పెట్టాడండి దేవుడు, నా పిల్లలకి చలి పెట్టకూడదు అని చెప్పి. మీరు బయట కంట్రీస్లో చూస్తే ఇక్కడంటే వాతావరణం మంచిగా ఉంది, కానీ మీరు వేరే కంట్రీస్ కనుక వెళ్తే అక్కడ హీటర్లు లేకపోతే మనం పని చేయలేము. 3 రోజులు కంటిన్యూస్గా వర్షం పడితే ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టలేము, అవునా? ఇప్పుడు వాతావరణం ఎలా చేంజ్ అవుతుందో ఎవరికి తెలియదు. అక్కడ ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఒక వాతావరణం ఉంటుంది ఆస్ట్రేలియాలో. దాని తర్వాత 8 నుంచి 10 గంటల వరకు ఒక వాతావరణం ఉంటుంది. 10 నుంచి 12 గంటల వరకు ఒక వాతావరణం ఉంటుంది. ఇక 12 నుంచి 2 గంటల వరకు ఒక వాతావరణం ఉంటుంది. 2 నుంచి 4 గంటల వరకు ఒక వాతావరణం ఉంటుంది. ఎండ కొడుతుందని అనుకుంటున్న సమయంలోనే మళ్ళీ వర్షపాతం నమోదవుతుంటుంది. ఈ ఇశ్రాయేలు పట్ల దేవుడు ఎంత మేలు చేశాడో మీకు అర్థం కావాలి.